అంటే గురుగారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాణాయామం చేస్తున్నప్పుడు అంటే ఈ ఇడా పింగళ రెండిటి క్లోజ్ అయిపోయి సుషుమ్నలోకి ప్రాణం వెళ్ళింది. ఈ ప్రాణం అనేది మనం ఎంత కాలం కావాలంటే అంతకాలం ఈ శరీరంలో నిలుపుకోవచ్చా, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని బయటికి పంపించవచ్చా? ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాణం అనేది ఏంటంటే మన ఈ శరీరంతో నేనున్నాను, ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు మన శరీరంలో ప్రాణం అనేది శ్వాస రూపంలో జరుగుతుంది. నిజానికి ఏమిటంటే సాధన చేస్తూ మన పైకి వెళ్తూ ఉండేటప్పుడు ఈ శరీరం నేను కాదు, ఆ ప్రాణమే నేను. ఏంటి నా ప్రాణంలోన నా మనసులో ఈ శరీరం ఉంది. ఏంటి నిలుపుకోవాల్సింది లేదు ఈ శరీరాన్న దాన్న ప్రాణాన్ని. అది నిలుపుకున్నప్పుడు ఈ శరీరం గురించి ఏంటి? ఇది మనం బాహ్యంగా స్పృహతో ఉన్నాం కాబట్టి ఇది నిలుపుకోవచ్చా, ఎంతకాలం స్వచ్ఛందంగా ఉండొచ్చా, స్వచ్ఛంద మరణం పొందొచ్చా, ఇవన్నీ ఇది ఒక బుడగ. ఈ శరీరం అనే బుడగ ఏంటి నీటిలోంచి ఒక బుడగ వచ్చింది, ఎంతకాలం ఉంటుంది? అంటే ఈ సాధన చేయాలంటే ఈ శరీరం ఉండాలి కదా. సాధన చేయాలి. ఒక సాధన దశకెళ్ళిపోయిన తర్వాత నీ మనసులో పరిపక్వత వస్తుంది. ఆ పరిపక్వత ఏంటంటే శ్వాసతో ఉన్నా శ్వాసతో లేకపోయినా శరీరం నేను కాదు, నేను అతీతంగా ఉన్నాను అనేది నీ జ్ఞానపరంగా తెలుసుకుంటే ఈ శరీరం అనేది ఒక బుడగ. ఈ బుడగ ఎంతకాలం ఉంటుంది కొన్నాళ్ళు, తర్వాత ఏమవుతుంది? పోతుంది. అయితే బుడగని ఉంచేద్దామని అందరూ ప్రయత్నం. శరీరం బుడగని నీటిలోంచి వచ్చిన బుడగని శాశ్వతంగా స్వచ్ఛంద మరణం ఎంతకాలం ఉంచుకుందాం అనుకునేదేనా? అది మన తలకు అపోహ, తెలుసుకోలేక. ఈ శరీరంలో ఉన్న ప్రాణానికే మనం పరిమితం కాలేదు, అది మనం తెలుసుకోవాలి. సర్వవ్యాపకమైన ప్రాణం నేను, ఆ ప్రాణంలోంచి ఒక బుడగలు వస్తున్నాయి ఇవన్నీ. ఏంటి అందులో ఇదొక బుడగ, అదొక బుడగ, అదొక బుడగ. ఎన్ని బుడగలున్నా పోయినా సరే సర్వవ్యాపకమైన చైతన్యం తేజో రూపంలో అది ఉన్నది. అది పొందడం మోక్షం కానీ ఈ భౌతికంగా దృష్టితో ఉండిపోవడం కాదు. అంటే ప్రాణం అనేది పరమాత్మలో లీనం అయ్యే ప్రక్రియ క్రమం ఏ విధంగా ఉంటది గురుగారు? అసలు పరమాత్మ అంటే ఏంటంటే ఇక్కడ ఇది కూడా చాలా మంది అనుకునేది ఏంటంటే పరమాత్మ జీవాత్మ అని అంటున్నాం. ఏమి పరమాత్మ నుంచి జీవాత్మ వచ్చిందని అంటున్నాం. అసలు పరమాత్మ ఉండే స్థానం కేంద్ర స్థానం ఇక్కడే, జీవాత్మ ఉండే స్థానం కూడా ఇక్కడే. దీనికి నేను సైంటిఫిక్గా ఒక డిజైన్ చేసుకున్నది ఏంటంటే ఇక్కడ కేంద్ర స్థానం నుంచి చుట్టూ ఒక గీత గీసామనుకోండి, ఒక వృత్తం, ఒక చిన్న వృత్తం, దానిపైన మరొక పెద్ద వృత్తం గీసామనుకోండి. ఈ చిన్న వృత్తం అనేది జీవాత్మ, పెద్ద వృత్తం అనేది పరమాత్మ. ఏమి పెద్ద వృత్తానికి చిన్న వృత్తానికి కేంద్రం ఏది? ఇక్కడ. నీవు ఇక్కడ ఉన్నాను, ఇక్కడికని వెళ్ళి చేరావనుకో, చేరితే ఏమని తెలుసుకుంటాము? ఈ చిన్న వృత్తంకే నేను పరిమితం కాలేదు, పెద్ద వృత్తం కూడా నేనే. ఏంటి అయితే జీవాత్మ పరమాత్మ ఐక్యం అంటే అర్థం ఏంటి? చిన్న వృత్తం వేరుగా భావించి నేను చిన్న వృత్తము ఇంకా పెద్ద వృత్తం ఇంకెక్కడో పరమాత్మ అందులో ఐక్యం అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ రియలైజ్ అవుతుంటే ఏంటంటే నిజానికి నేను ఎంతవరకు ఈ చిన్న వృత్తంలో ఉండే కేంద్రానికే నేను పరిమితం అయ్యాను. నేను ఆ కేంద్రం దగ్గర చేరుతుంటే నేను చిన్నది కాదు, పెద్ద వృత్తం కూడా నేనే. అది ఐక్యం అంటే. అర్థమైందా? అన్ని అపోహలేనండి. సాధన చాలా మంది ప్రపంచం అంతా పెద్ద పెద్ద స్వామీజీలు కూడా ఏంటంటే వాళ్ళ శాస్త్రం లేకపోతే వ్యాకరణాలతోనే వెళ్తున్నారు, కానీ సాధన చేస్తే అర్థం అవుతుంది. అది ఇప్పుడు మీరు చెప్పిన సాధన ద్వారా వాళ్ళు చేసిన, నేను చెప్పింది కదా అంటే ఇప్పుడు మనకి చెప్పింది ద్వారా మేము తెలుసుకున్నాం కదా. ఓకే, అంటే దీని ద్వారా ప్రారంభం ఏ విధంగా చేయాలో చెప్పారు. కానీ ఈ సాధన చేసే క్రమంలో వచ్చే మార్పులు ఏంటి, వాటిని ఏ విధంగా బయటపడాలి? ఆ మార్పులు ఏంటంటే అసలు మనకి ఈ సాంసారిక బాధలు ఉన్నాయి చూసారా, ఈ బాధలన్నీ దేనివల్ల వచ్చాయి? మనలోన ఆ మానసిక శక్తి, మెంటల్ ఎనర్జీ అది దౌర్బల్యం, అది కలగబట్టి తగ్గిపోవడం వల్లే మనకి బాధలన్నీ వచ్చాయి. మనం పెంచుతూ ఎనర్జీ పెరుగుతున్నాం సాధన ద్వారా. అది పెంచినప్పుడు ఏమవుతుందంటే యోగీశ్వరుడు అవుతాడు. ఉత్తమ మామూలుగా కాదు, యోగీశ్వరుడే కానీ మిగతా వాళ్ళు భక్తీశ్వరుడు, జ్ఞానేశ్వరుడు, ధ్యానేశ్వరుడు అని ఎక్కడ లేదు. ఒక్క యోగీశ్వరుడు ఎందుకన్నారో హీ విల్ ఇంక్రీజ్ ఎనర్జీ. సో మనలో ఆ ఎనర్జీ ఎప్పుడైతే పెరిగిందో ఏంటి మీ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కోరికలు ఎందుకు కలిగాయి, ఇవి ఎలాగపోతున్నాయని మనకు అర్థమైపోతుంది. అర్థం కాదు, అనుభూతం అయిపోతుంది.
స్వయం అనుభూతి, స్వానుభూతం స్వానుభూతి. అది యోగేన గతకామానం భావన బ్రహ్మచక్షసే అని చెప్పారు కృష్ణ పరమాత్మ. మొట్టమొదట ఏంటంటే ఈ శరీరం అనే గూడుగా పరిమితం ఉన్నాం కాబట్టి దీనికి ఒక కోరికలు, దీనికి ఒక ప్రారంభం, కర్మలు అన్నీ ఉన్నాయి. మనం చేస్తూ పోతుంటే అదంతా ఏంటంటే ఇది కాదు, ఇది మన తాలూకా పరిమితి మనసులోనే ఇదంతా ఉంది. నువ్వు పెంచుకున్నావు అనుకో అపరిమితం అయిపోతావు. దానికి కావాలనుకుంటే ముందేంటంటే దానికి పరమాత్మ చెప్తారు 4వ అధ్యాయం, ఏన భూతాన్ని అశేషైన ద్రక్షస్యాత్మన్య అధోమయి అన్న 4వ అధ్యాయం. నీవు సకల చరాచర ప్రపంచం అంతా కూడా యోగ సాధన ద్వారా ముందు నీలో చూడు, తర్వాత ఈ అన్నిటిని నాలో చూడు. చూడంటే అర్థం ఏంటి, నువ్వు ఎప్పుడైతే ఇక్కడ చూసో అది అంత కనబడుతుంది. త్రివేణి సంఘం నువ్వు రోజు ఇక్కడ చేస్తుంటే, ఇక్కడ స్నానం చేస్తుంటే ఈ బయట స్నానాలు 100 చేయొచ్చు. ఏంటి నువ్వు లోపలే చేస్తుంటే ఇవన్నీ 100 చేయొచ్చు. చేస్తే అవసరం ఏంటి, అవసరం లేకపోవడం ఏంటి, నీకు చేయవలసింది ఇక్కడ. చూసారా, అందువల్ల యోగీశ్వరత్వం, ఈశ్వరత్వం కలుగుతుంది. ఈశ్వరత్వం అంటే ఎనర్జీ. సో యోగం ద్వారానే అది కలుగుతుంది. అది లేకుండా ఎంత విమర్శించినా, ఎంత ధ్యానం చేసినా, ఏమి చేసినా అది అంత కిందనే, ఇదంతా కిందనే. గో ఎబో, పైకి వెళ్ళిపోయి చూడు, అనుభవించు. అది కాకుండా ఏంటంటే ఎవరికి చెప్పేది ఏముంది, ఏంటి విశ్వద అభిరామ వినురవేమ అన్నారు కృష్ణ. ఎవరో వేమన, వారు కింద ఈ గూడుకు పరిమితమై వేమనయ్యారు. తర్వాత సాధన చేసి అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చెప్తున్నారు ఆ విశ్వద అనే వేసికి, అభిరాముడికి ఏంటి, తర్వాత అభిరాముడు విశ్వదాభిరామ వినురవేమ, ఆ వేమన ఈ శరీరం అనే వేమనకి, విశ్వదకి, అభిరాముడికి చెప్తున్నారు అక్కడి నుంచి. ఇవన్నీ కిందనే ఉన్నాయి నాయన విను, అసలుది నేను అక్కడ ఉన్నాను. వాయువు బయలందు పుట్టి వాయువు బయలందు అనగి వచ్చుచునుండు, వాయువుని బట్టి కుంభక వాయువులో గలిగి వాడే వశ్రుడు వేమ అన్నారు వారు. ఆ స్థితిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వాయువు పుడుతుంది, మళ్ళీ అక్కడికే వెళ్ళి కలుస్తుంది, అక్కడ చేరు. ఇవన్నీ ఏముంది అని అన్నారు. అంటే ముక్తి మోక్షం అన్ని పదాలు ఒకటే, అన్ని పదాలు ఒకటే. అసలు ముక్తి మోక్షం అనేవి గారడీ పదాలు అని అంటారు. ఆ గారడీ పదాలని కాదు, నీకు అది అంటే ఏంటంటే గారడీ పదాలు కాదు. అది వీళ్ళు గారడీలో పడి అలా వాడేస్తున్నారు ఆ పదాలు. అది ఏమిటంటే నువ్వు బంధం పడ్డావా లేదా అని అడగాలి ముందు. ఏంటి నాకు బంధం లేదని అంటారా, ఎవరైనా అంటారా? ఉంటారు, ఏదో బంధంలో ఉంటాడు. ఏదో బంధం ఏంటి, నీకు మనసు ఎప్పుడుందో బంధం ఉంది. నీకు భగవంతుడు వేరుగా ఉన్నాడు, మనసు ఉన్నది, శ్వాస ఉన్నది, భగవంతుడు వేరుగా ఉన్నాడు. ఏమి అవి ఉన్న ఎప్పుడు నీకు బంధం వచ్చింది కాబట్టి నువ్వు ముక్తి పొందాలి. గారడీ బంధం ఎలాగవుద్ది? అంటే ముక్తి అంటే విడుదల. విడుదల దేని నుంచి? విడుదల అయినంత మాత్రాన జన్మలు లేకుండా పోతాయి గురుగారు. ఆ జన్మలు అంటే ఏంటి? అంటే పునరపి జననం. జన్మలు అనేది ఏంటి? జననం అనేది ఏంటంటే దీనికి భగవద్గీతలు అన్నీ ఉన్నాయి. జాతస్య ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహర్యాదే తస్మాత్ నత్వం శోచితు మరహస్య అని 2 అధ్యాయాలు చెప్పారు. పుట్టినవాడు చావుతో చచ్చిన, అది అజ్ఞాన దశలో అనుకున్న వాళ్ళకి చెప్పింది. అది 4వ అధ్యాయం చెప్పారు. పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్టుదాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజ్యమని. నేను ఈ ధర్మానికి గ్లాని కలిగినప్పుడు నేను ఒక గురువుని సృష్టిస్తాను, తర్వాత నేనే స్వయంగా వస్తాను. నేను పుట్టుకు లేని వాడినప్పుడు కూడా పుట్టుకు ఉన్నట్టుగా నేను మళ్ళీ మన మాయను తీసుకుని అవతరిస్తానన్నాను. నాకు పుట్టుక లేదు కానీ నా మాయను తీసుకుని నేను పుట్టినట్టుగా కనిపిస్తాను. జన్మ కర్మచ మే దీవం యోమాం ఏ వేతి తతః చక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జన 4వ అధ్యాయం. ఈ విధముగా ఎవరైతే నేను ఎలాగెత్తున్నానో ఆ విధంగా సాధన ద్వారా వాడు గ్రహించుకుంటాడు, వాడికి జన్మ లేదు, పుట్టుక లేదు. మన అజ్ఞానమే జన్మ, మన అవగాహన లోపమే జన్మ. ఏమిటి మనకు అవగాహన కలిగినప్పుడు వాళ్ళు నిత్యముక్తులు. ఇప్పుడు కుంభమేళాలో కొన్ని లక్షలాది మంది లోపల ఉన్నారు చూసారా, వాళ్ళందరూ మహాముక్తులు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి మరణం లేదు, చావు లేదు, వాళ్ళకి ఆ పదమే లేదు. అటువంటి జ్ఞానాన్ని మన మైదాన ప్రాంతంలోకి చెప్పిన గురువులు మన గురువులుగా, మన పరంపర, మన శివానంద పరమేశ్వర మన గురువు గారు. ఇదంతా ఏంటంట, వారు ఏది అనిపించారో వీరు అది అనిపించి మామూలుగా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది చెప్తున్నారు, ఎవరు నేర్చుకుంటున్నారు. మైదాన ప్రాంతంలో శాస్త్ర ప్రమాణబద్ధంగా మేము అనుభవించాం, మీరు చేయండి అని చేస్తే అసలు జ్ఞానం అంటే అది.